అందరికీ నమస్కారం. మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ హైదరాబాద్ నుంచి అంగన్వాడీ టీచర్లకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ఐసీడీఎస్ చార్మినార్ 40 పోస్టులు ఉన్నాయి, ఐసీడీఎస్ గోల్కొండ 27 ఉన్నాయి, ఐసీడీఎస్ ఖైరతాబాద్ 17 పోస్టులు ఉన్నాయి, ఐసీడీఎస్ నాంపల్లి 38 ఉన్నాయి, ఐసీడీఎస్ సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే 59 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. మొత్తం 181 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రారంభం తేదీ చూసుకున్నట్లయితే 29/7/2026 ఉదయం 10:30 నుండి. దరఖాస్తు ముగింపు తేదీ 22/8/2026 సాయంత్రం 5 వరకు అయితే దీనికి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ముఖ్యమైన అర్హతలు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి సదరు అభ్యర్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ 12వ తరగతి క్లాస్ పాస్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ వయసు చూసుకున్నట్లయితే 1/7/2026 కల్లా 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి. సదరు అభ్యర్థినిలు చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మహిళలే అప్లై చేసుకోవాలి. తప్పనిసరిగా స్థానికంగా సంబంధిత వార్డు వాస్తవ్యులై ఉండవలెను. ఎవరైతే స్థానిక వార్డులో ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే డివిజన్స్ ఉన్నాయో అందులో నివసించే వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు, వేరే వాళ్ళు అప్లై చేసుకోరాదు. అండ్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే పోస్ట్ వారీగా నిర్దేశించిన రోస్టర్ పాయింట్ కులం వర్గంకు సంబంధించిన అభ్యర్థినులు మాత్రమే అర్హులు. ఎస్సీ అభ్యర్థులు చూసుకున్నట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 రోస్టర్ పాయింట్ ప్రకారం ఎస్సీలకు కేటాయించిన రిజర్వ్డ్ పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేనట్లయితే ఆ పోస్టులను చట్టంలోని సెక్షన్ 3లో పేర్కొన్న విధంగా తదుపరి గ్రూపునకు చెందిన షెడ్యూల్డ్ కులాల ఎస్సీ అభ్యర్థులకు భర్తీ చేయడం అయితే జరుగుతుందని కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకవేళ అభ్యర్థిని పేరులో ఏమైనా మార్పు ఉన్నట్లయితే అది గెజిటెడ్లోని కానీ కోర్టు ఉత్తర్వులు కానీ ఉంటేనే ఆ అభ్యర్థిని పేరును పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అండ్ మొబైల్ అంగన్వాడీ టీచర్లుగా సెంటర్లుగా హైదరాబాదులో 2 అంగన్వాడీ సెంటర్లను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మీరు చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటైతే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో మెన్షన్ చేశారు. ఇందులో ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ ప్రతి ఒక్కరికి అర్హతలు ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మాత్రం తప్పనిసరి మన ఛానల్ అయితే తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను అందుబాటులో ఉంచుతాను, మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు కూడా. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు ఎవరైతే వినికిడి ఎవరైతే హియరింగ్ సంబంధించిన మెషిన్ యూజ్ చేసి వినగలిగిన వారు ఉంటారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంధత్వం ఉన్నప్పటికీ ఎస్కాట్ ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తిస్తూ దీన్ని చేసేవాళ్ళు ఎవరైతే కళ్ళు కనబడకపోయినా కూడా ఇతరుల సహాయం లేకుండా ఎవరైతే విధులు నిర్వహిస్తారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ కాళ్ళు చేతులకు సంధించిన అంగవైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాథమిక విద్యను నేర్పుటకు కానీ పిల్లలకు సంరక్షణ కానీ ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగిన వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేశారో ఆ వినికిడి లోపం కానీ ఈ అంధత్వం కానీ లేకపోతే ఈ కాళ్ళు చేతులకు సంబంధించిన అంగవైకల్యం కానీ ఇందులో మెన్షన్ చేసిన డీటెయిల్స్ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం ఎవరికైతే ఉంటాయో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ పరచవలసిన పత్రాలు ఏమేమి డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలి అప్లై చేసే సమయంలో: పుట్టిన తేదీ, కుల ధృవీకరణ పత్రం, విద్యార్హత అండ్ నివాస ధృవీకరణ పత్రం, అంగవైకల్యం అండ్ వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం, అనాథ అయితే అనాథ సర్టిఫికేటు. దీనికి సంబంధించి ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అప్లై చేసే సమయంలో. అండ్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థినులు సూచనలు: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థినులు వారు దరఖాస్తు చేసుకున్న అంగన్వాడీ కేంద్రం యొక్క సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో తేదీ 23/8/2026 ఉదయం 10:30 నుండి తేదీ 1/9/2026 సాయంత్రం 5 వరకు తమ ఒరిజినల్ ధృవీకరణ పత్రాలను పరిశీలనకు సమర్పించవలను అని కూడా ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు. 23/8/2026 నుంచి 1/9/2026 వరకు మీ యొక్క ధృవీకరణ పత్రాలను అయితే అక్కడ ఉన్న స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో మీరైతే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.
ఇందులో ఇదైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో హైదరాబాద్ రీజియన్‌లో ఇప్పుడు నేను చెప్పిన ఐసీడీఎస్ చార్మినార్ గాని, ఐసీడీఎస్ గోల్కొండ గాని, ఐసీడీఎస్ ఖైరతాబాద్ గాని, అండ్ ఐసీడీఎస్ నాంపల్లి గాని, ఐసీడీఎస్ సికింద్రాబాద్ గాని. సో ఈ స్థానికంగా ఉండేవాళ్ళు మహిళలు అప్లై అయితే చేసుకోవచ్చు. సో అంగన్వాడీ టీచర్ల పోస్టులు హైదరాబాద్‌లో పడ్డాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. మంచి ఆపర్చునిటీ దీనికి సంబంధించి. సో లాస్ట్ డేట్ కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఇంకెలాంటి సందేహాలు ఉన్నా కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇలాంటి మరెన్నో మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.